అందరికీ నమస్తే. మనము ప్రతిరోజు ఇంటిలోనే ఉన్నప్పుడు బోర్ ఫీల్ అవుతాం. ఆ బోర్ ఫీల్ అయినప్పుడు మనకేమనిపిస్తుంది? ఎక్కడైనా ట్రిప్‌కి వెళ్దాము అని అనిపిస్తుంది. అలా అనుకున్న వెంటనే మరుసటి రోజే మేము చెన్నైకి బయలుదేరాం. చెన్నైలో మా పెద్దమ్మాయి వాళ్ళు ఉన్నారు. అలా వెళ్ళడంతో మా పెద్దమ్మాయి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత వాళ్ళు ఒక ప్లేస్‌కి తీసుకెళ్లారనమాట. ఆ ప్లేస్ చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది. ఆ అనుభూతిని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నానన్నమాట. మీకు వీలు కుదిరితే గాన మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేసు కలైంగర్ సెంటినరీ పార్క్. ఈ పార్కు తమిళనాడులోని చెన్నైలో గోపాలపురం పరిసర ప్రాంతంలో ఉందన్నమాట. ఇక్కడ ఈ పక్షుల్ని చూస్తూ ఉంటే మనకు సమయం గడిచేదే తెలియదు. అంతేకాకుండా మనము పక్షులకి ఫీడ్ చేయదలుచుకుంటే అక్కడే వారు ఆహారాన్ని కూడా మనకు అందజేస్తారు. ఆ ఆహారాన్ని మనం ఇలా చేతులు పెట్టుకుంటే అవి కాసేపటికి చూసి వచ్చి మన చేయిపైనే నిలబడి అవి తింటుందన్నమాట. అలా పెట్టడం, అవి వచ్చి తినడం, ఆ అనుభూతే వేరు కదండి. పక్షులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా సేఫ్టీగా తమిళనాడు గవర్నమెంటే చూసుకుంటూ ఉంది. ఇప్పుడు మీరు రంగురంగుల పక్షుల్ని ఒకసారి చూడండి. చూస్తూ ఉంటే పక్షుల్లో కూడా ఇన్ని రకాల రంగురంగుల పక్షులు ఉన్నాయా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక ఆవిడ పైకైతే పక్షి ఎలా వచ్చిందో. ఇలా చూస్తూ వెళ్తుంటే మా అమ్మాయి పైకి ఒక పక్షి వాలింది. మా అమ్మాయి పైన కాసేపు పక్షి ఉండి అలాగే నా చేతులపైన కూడా పక్షి చాలాసేపు ఉన్నిందనమాట. మీరు ఒకసారి చూడండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇలా ఆ పక్షి నా చేతిపై ఉండడం నా లైఫ్లో మర్చిపోలేని అనుభూతి.
రంగురంగుల పక్షులు చూశాక మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ ఆనందంతోనే అందరము రిటర్న్ అయ్యాము. మీకు ఎంట్రీ ఫీజు చెప్పడం మర్చిపోయాను. మెయిన్ ఎంట్రన్స్లో అయితే ఫీజు ఒక్కొక్కరికి 100 రూపాయలు. అది కాకుండా సపరేట్గా పక్షులు చూడడానికి వెళ్ళేటప్పుడైతే మనిషికి 150 రూపాయలు అనమాట. పిల్లలకైతే 75 రూపాయలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.